Coffee with Shobha. బిగినింగ్ అయితే నువ్వు ఒక మాట చెప్పావు, ఇప్పుడు వరకు నాకు కూడా అది తెలియదు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా నేను వర్క్ చేశాను అని అన్నావు. అంటే ఎప్పుడు అది కన్నడలో నువ్వు ఎంట్రీ ఇవ్వడమే జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చావా? ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, నేను క్యాటరింగ్ ఫుడ్ ప్రొడక్షన్ అక్కడ వెళ్ళేదాన్ని. సీరియస్లీ? తర్వాత బుక్ అమ్మడం అంటారు కదా, డిక్షనరీ అవన్నీ వస్తాయి కదా, ఇల్లు కన్నీ ఒక 6 months అది చేశాను. తర్వాత ఫేస్బుక్ లో ఎవరో కొన్ని చిన్న చిన్న ఈ సెల్ఫీ అన్ని పెట్టేదాన్ని అప్పుడు. సో దానికి కొంతమంది ఇలా 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 ఉంది, ఆఫర్ ఉంది, వస్తాను. దాంట్లో కూడా చాలా జరిగినాయి. అక్కడికి రండి ఇక్కడికి రండి అనడము, అది కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లం ఎలా అయినాయి. అది అయిన తర్వాత ఇంకా ఈ కాంటాక్ట్స్ అంటే అందరికి తెలుస్తాయి కదా, అప్పుడు ఇలా ఇలా ఉంది చేస్తావా అంటే అక్కడ వెళ్ళి చూస్తే ఆ సీరియల్ అనగానే ఓ మాకు ఆఫర్ వస్తాయని పరిగెత్తుకొని ఎక్కడెక్కడో, మీకు తెలిసే ఉంటది, మనం ఎక్కడో ఉంటే ఎక్కడెక్కడికో పిలిచేవారు జూనియర్ ఆర్టిస్ట్. కాదు అక్కడెక్కడో ఉంటాం మేము, అసలు కనిపించము, ఏం లేదు, ఎండలో నించోపెట్టడము. దెన్ ఫస్ట్ మీకు తెలిసే ఉంటది కన్నడలో పుట్టగౌరి మద్వేలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు అక్షిత్ తో పాటు. అది అయిన తర్వాత లక్ష్మీ బారమ్మలో ఒక క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, లచ్చి క్యారెక్టర్ రీప్లేస్మెంట్ చూస్తున్నాం వస్తారా అని పిలిచారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కింద ప్రొడక్షన్ వాళ్ళందరూ ఉంటారు కదా, మేము చైర్ లో ఉన్నా కూడా కింద మనం ఈ గిన్నెలు అన్ని కడుగుతారు కదా, అక్కడ నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అక్కడ కూర్చో అనేవాళ్ళు. అంటే అప్పుడు నాకు మేకప్ లేదు, ఏం తెలియదు, అప్పుడు ఏదో పౌడర్ పూసుకొని వెళ్ళాను అనమాట. అప్పుడు చూసినా కూడా అలా మంచిగా లేను నేను అప్పుడు. బికాజ్ ఇంకా ప్రపంచం ఏమంటే తెలియదు. పేరెంట్స్ పోయిన తర్వాత కోమాకి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుంది, స్కెల్టన్ లెక్క ఉండేదని, ఫుల్ మార్కులు అవన్నీ చూడబుద్ధి కాదు, నాకే అనిపించేది. సరే లేదు నేను ఇక్కడ ఆడిషన్ కి వచ్చాను అని ఒక లెటర్ ఇచ్చారు, సరే అని యాక్ట్ చేయమా, సరే ఓకే చేసి వచ్చాను అనమాట. ప్రొడక్షన్ మేనేజర్ నాకు చెప్పారు, అసలు ఎప్పుడు వస్తాయి సార్ అన్న, అంటే మాకు ఎప్పుడు ఆఫర్ ఇస్తారు అంటే తెలియదు కదా. సరే సరే ఓకే నీ ఫేస్ ను ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పారనమాట. బట్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఒక 2 years అయిన తర్వాత అదే సీరియల్ కి నేను లాస్ట్ ఎండింగ్ సంధ్య అనే క్యారెక్టర్ క్లైమాక్స్ నేను మెయిన్ లీడ్ లెక్కనే చూపించారనమాట. నేను చేసి వచ్చాను. దెన్ ఆ ప్రొడక్షన్ మేనేజర్ తో పక్కనే కూర్చొని చెప్పారు, సార్ లాస్ట్ డే సార్ ఇదే ఫేస్ సార్ బాగుందా సార్ ఇప్పుడు అని అడిగి వచ్చా. సో చేంజెస్ లైఫ్, బట్ కోపం తెచ్చుకొని అవన్నీ ఏం అక్కడ యూజ్ లేదు కాబట్టి హార్డ్ వర్క్. అఫ్ కోర్స్ హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చిన కీర్తి ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సీరియల్ ని చేస్తుంది అంటే దట్ ఇస్ హార్డ్ వర్క్. అండ్ ఒక్కసారి బస్ లో దొంగతనం కూడా చేసావు అన్నట్టు విన్నాను. అంటే దేని వల్ల దొంగతనం చేయాల్సి వచ్చింది? అంటే తెలియదు, వెళ్ళాలి కదా, డబ్బులు లేవు, ఇంకా ఏం చేయాలి, వేరే ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అంటే ఇంకా ఆప్షన్స్ లేవు. ఒక్కొక్కసారి లైఫ్ చేపిస్తుంది మనకు తెలియకుండా, తప్పు అన్న తెలిసినా కూడా లైఫ్ లో ఏదో ఒకటి చేసి సర్వైవ్ అవ్వాలి అన్నప్పుడు ఒక సిచ్యువేషన్ అనేది అలా చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.